ద సీక్రెట్ అనే పుస్తకాన్ని సృష్టించడంలో రచయిత్రి ఉద్దేశం లోకంలో ఉండే కోట్ల మంది జనం ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఆనందంగా ఉండాలనే. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. మీకు ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో కామెంట్స్లో పెట్టండి. వేరే వాళ్లకు కూడా మీ కామెంట్ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. కృతజ్ఞత అనేది ఆకర్షణ సిద్ధాంతాన్ని మన వైపుకు లాగే ఒక వంతెన అని తెలుసుకున్నాము. గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్కు రహస్యం గురించి చాలా బాగా తెలుసు. రోజు 100 సార్లు తన ముందు ఉన్న సైంటిస్టులకు థ్యాంక్ యూ చెప్తూ ఉండేవాడు. వాళ్ళ సేవల వలననే తను నేర్చుకున్నానని, తన పరిశోధనల్లో వారి వల్లనే విజయం సాధించానని చెప్పేవాడు. మీకు ఇప్పుడు ఏది ఉందో అందుకు కృతజ్ఞతాభావంతో ఉండండి. అప్పుడు ఇంకా ఇంకా మీరు కృతజ్ఞులుగా ఉండేవెన్నో మీ దగ్గరికి వస్తాయి. ఉదాహరణకు మీకు బండి ఉంది అనుకోండి. దానికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపితే అది కారుని ఆకర్షిస్తుంది. ఉన్న వాటికి కృతజ్ఞులై ఉంటే అది ఇంకా ఉన్నతమైన వాటిని మీ వైపుకి ఆకర్షిస్తుంది. డాక్టర్ జాన్ గ్రే గొప్ప రచయిత, అంతర్జాతీయ వక్త. చిన్న చిన్న విషయాలకే ఒక భార్య భర్తను మెచ్చుకుంటూ ఉంటే అతను ఏం చేస్తాడు? ఇంకా ఇంకా మెచ్చుకునే పనులే చేస్తాడు. ప్రశంసలోని విశేషమే అది. ఒకదాన్ని మెచ్చుకుంటే అది ఇంకా ఇంకా మెచ్చుకునే వాటిని ఆకర్షిస్తుంది అని చెప్పాడు. చాలామంది కృతజ్ఞతాభావం లేకపోవడం వల్లనే జీవితంలో అనుకున్నది పొందలేక పేదరికానికి లోనవుతున్నారు. మీకు కృతజ్ఞత లేకపోతే అసూయ, కోపం, అసంతృప్తి ఇలాంటి భావాలే విడుదల అవుతాయి. ఈ భావాలు మీ మంచికి అడ్డుపడి మీరు కోరుకోని ఇంకా అసంతృప్తి పొందే వాటినే మీ వద్దకు ఆకర్షిస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. లీ బ్రవర్ అనే ఒక వెల్త్ ట్రైనర్ మరియు రచయిత ఉన్నాడు. ఒకసారి తన కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు అతనికో రాయి కనిపిస్తుంది. అది తీసుకొని జేబులో వేసుకుంటాడు. ప్రతిసారి ఆ రాయిని తాకినప్పుడల్లా తనకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటాడు. అలా ప్రతిరోజు ఆ రాయిని తీసుకొని కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ జేబులో వేసుకునేవాడు. ఒకసారి అతని మిత్రుడు అది గమనించి ఆ రాయి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతడు, ఇది కృతజ్ఞతా రాయి, దీనివల్లనే నా సమస్యలు చాలా వరకు తగ్గాయి అని దాని గురించి వివరిస్తాడు. దక్షిణాఫ్రికా నుండి వచ్చిన అతని ఫ్రెండ్ అది విని ఆశ్చర్యపోతాడు. 1 నెల తర్వాత అతను ఇతనికి వారి ఇంటి నుండి ఒక మెయిల్ పంపిస్తాడు. అందులో తన కొడుకుకి జబ్బుగా ఉందని ఒక కృతజ్ఞతా రాయిని తనకు పంపమని అడుగుతాడు. అందుకు ఆశ్చర్యపడి సరేనని అతడు ఒక నది దగ్గరికి వెళ్ళి రంగురంగుల రాళ్లు కొన్ని సేకరించి అతనికి పంపిస్తాడు. 4 నెలల తర్వాత అతడు తన కొడుకుకి ఆ కృతజ్ఞతా రాయి వలన జబ్బు నయమైందని, మిగిలినవి $10 ఒకటి చొప్పున అమ్మేశానని ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో మెయిల్ పంపిస్తాడు. దీన్ని బట్టి కృతజ్ఞతాభావం ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఇందులో అతి ముఖ్యమైన రచయిత బాబ్ ప్రాక్టర్ అనే అతను ఇలా సూచించాడు. మీకు ఏం కావాలో అది రాయడం మొదలు పెట్టండి. ప్రతి వాక్యాన్ని నేను చాలా సంతోషంగానూ కృతజ్ఞతాభావంతోనూ ఉన్నాను, నాకు ఇలా అనుకున్న పని పూర్తయినందుకు ధన్యవాదములు అని వివరంగా వ్రాయండి. మీరు కోరుకున్నది ఇదివరకే అందుకున్నందుకు ఎప్పుడైతే మీరు కృతజ్ఞతలు చెప్పారో అప్పుడు మీరు ప్రపంచానికి ఒక శక్తివంతమైన సంకేతాన్ని విడుదల చేస్తున్నారు. మీరు రోజు ఉదయం లేవగానే మీరు అనుకున్న పనులు అయిపోయాయన్న కృతజ్ఞతాభావం ఫీల్ అవ్వడం అలవాటు చేసుకోండి. ఈ గొప్ప గొప్ప మేధావులందరూ కలిసి సీక్రెట్ బృందంగా ఏర్పడి దీన్ని ఒక సినిమాలాగా కూడా తీశారు. రచయిత్రి ఈ రహస్యాన్ని కనుగొని ప్రపంచానికి ఈ పరిజ్ఞానాన్ని అందించాలని ద సీక్రెట్ ఫిల్మ్కి ప్రతిరోజు సినిమా తీసినట్టుగా ఊహించుకొని ధన్యవాదాలు తెలిపేది. ఆ మార్గాన్ని ఆకర్షించి ఒక్కొక్క మేధావులను కలుసుకుంటూ వెళ్ళి వీళ్ళందరూ ఆ సినిమాని తీశారు. వాళ్ళందరిలో కృతజ్ఞతాభావం ప్రగాఢంగా ఉండేది. అద్భుతంగా ఓ ఇంద్రజాలం వీళ్లలో ప్రవేశించింది. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. లక్షల మంది ఆకర్షణ సిద్ధాంతం వాళ్ళకి ఎలా పనిచేస్తుందో రాస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ వేల ఉత్తరాలు, మెయిల్స్ పంపారు. ఇప్పటికీ అవి వీళ్ళకి వస్తూ ఉంటాయి. కృతజ్ఞతలను చాటి చెప్పే బృందంగా వీళ్ళు ప్రసిద్ధి చెందారు.
రూపకల్పన అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియ. అంటే మనస్సులో ఒక చిత్రాన్ని చూడడం. దీన్ని శతాబ్దాలుగా బోధకులు, అవతార పురుషులు మనకు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడున్న ఈ గొప్ప గొప్ప అధ్యాపకులు దీని గురించే చెబుతున్నారు. రూపకల్పన శక్తివంతమైంది అనడానికి కారణం, మీరు కోరుకున్న దాన్ని మీ మనసులో చిత్రించుకొని దాన్ని మీరు పొందినట్లుగా ఆలోచించి అనుభూతి చెందడం. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు ఆ శక్తివంతమైన తరంగాలని ప్రపంచానికి విడుదల చేస్తున్నారు. అది ఆకర్షణ సిద్ధాంతం అందుకొని దాన్ని మీరు చిత్రించినట్టుగానే మీకు అందచేస్తుంది. ఇది ఎంత సులభమైంది అంటే, మీరు ఒక ఫోటో ఇచ్చి ఈ వ్యక్తిని తీసుకొనిరా అంటే ఎంత ఈజీగా తీసుకురావచ్చో అలా మీరు విశ్వానికి ఫోటోని ఇస్తున్నట్టు. రూపకల్పన అనేది అందుకే అంత శక్తివంతమైంది. మీరు గొప్ప గొప్ప ఆవిష్కర్తల గురించి, వారు కనుగొన్న వాటి గురించి ఆలోచించండి. రైట్ సోదరులు కనుగొన్న విమానం, థామస్ ఎడిసన్ కనుగొన్న లైట్ బల్బ్, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్, ఇలా వీళ్ళు వీటిని సృష్టించారు అంటే కారణం, ఆ చిత్రాన్ని తమ మనస్సులో మొదట స్పష్టంగా చూసి అంతిమ ఫలితాన్ని కూడా ఊహించుకున్నారు. తర్వాత ఆకర్షణ సిద్ధాంతం విశ్వంలోని అన్ని శక్తులు కలిసి వాటిని ప్రపంచానికి తీసుకొచ్చాయి. వీళ్ళకి రహస్యం గురించి తెలుసు. వాళ్ళ నమ్మకం, ఊహాశక్తి మానవ వికాసానికి కారణభూతమయ్యాయి. ఆ ఫలితాలను మనం రోజూ అనుభవిస్తున్నాం. అంత గొప్ప మేధాశక్తి మాకు ఉందా అని మీరు అనుకోవచ్చు. అందరికీ ఒకే రకం మేధాశక్తి, ఊహాశక్తి ఉంది. కేవలం రహస్యంకి సంబంధించిన ఈ జ్ఞానం తెలుసుకుంటే చాలు. మీరు అద్భుతాలను సృష్టించవచ్చు. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం అంతిమ ఫలితం గురించే ఆలోచించండి. ఉదాహరణకు, మీకు కొత్త కారు కావాలనుకోండి. ఒక్కసారి మీ చేతుల వెనక వైపు చూడండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ చేతులు, వేళ్ళు కొత్త కారు స్టీరింగ్ వీల్ని పట్టుకున్నట్టుగా ఊహించండి. ఈ క్షణంలో అది ఎంత నిజంగా మీరు అనుభూతి చెందాలి అంటే, అసలు కారు అవసరం లేదు, మీ దగ్గర ఇదివరకే ఉంది అని మీరు ఊహల్లో దాన్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడికి వెళ్ళారు అని మీ లోపల ప్రపంచంలో రూపకల్పన చేస్తే చాలు. మీరు కళ్ళు తెరిచినప్పుడు భౌతిక ప్రపంచంలో అది నిజమవుతుంది. అనుభూతే నిజంగా ఆకర్షణను సృష్టిస్తుంది. మీరు దేనినైనా కావాలని రూపకల్పన చేసినప్పుడు అది పొందే వరకు అదే మంచి సంతోషకరమైన అనుభూతిలో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. కొందరు మేము దాన్ని ఆకర్షించాము కానీ కాలేదు అనుకుంటారు. అది మీ ముందు ప్రత్యక్షం అవ్వాలంటే మీరు దాన్ని తీసుకునే అనుభూతిలో, అంటే రిసీవింగ్ ఫ్రీక్వెన్సీలో హ్యాపీగా ఉన్నప్పుడే వస్తాయి. ఎందుకంటే కోరికలు ఆనందకరమైనవే ఉంటాయి కదా. మరి అవి రావాలంటే దానికి సమానమైన సంతోషకరమైన భావనలో మనం ఉండాలి. ఆకర్షించిన తర్వాత అది వస్తుందో రాదో, అవుతుందో కాదో, ఎలా అవుతుంది అని అనుమానాలు పెట్టుకొని బాధలో ఉంటే అవి రావు. అవి పొందాము అన్న ఆనందంలో ఉంటేనే వస్తాయి. ఇది చాలా ముఖ్యం. విశ్వం ఎలా తన పని చేస్తుంది అనేది మనకు అనవసరం. అడగండి, నమ్మండి, పొందండి. చాలా సులభం. ఎక్స్ట్రా తెలివితేటలు ఉంటేనే కష్టం. అమాయకంగా విశ్వాన్ని నమ్మితే చాలు. వేరే ఆలోచనలు అన్నీ కట్టిపెట్టండి. కేవలం కావలసిన దాని గురించి మాత్రమే ఆలోచించండి. పొందినట్టుగా అనుభూతి చెందండి. ఆనందంగా ఉండండి. ఇది చాలా సింపుల్. ఇంత సింపుల్ కాబట్టే మీకు నమ్మకం కుదరడం లేదు. ఇంకేదో ఉంది అని కష్టపడుతున్నారు. కానీ ఈ రహస్యం అర్థం చేసుకుంటే చాలా అద్భుతం. ఒక్కసారి అనుభవిస్తే మీకే తెలుస్తుంది. మీరు ఈ విశ్వం వైపు చూస్తే అది మీకు అందించే అంశాలకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అక్కడే మీకు ఇంద్రజాలం, అద్భుతాలు అన్నీ జరుగుతుంటాయి. మొత్తం రహస్యంలో అతి ముఖ్యమైనది మంచిని ఫీల్ అవుతూ ఉండడం, సంతోషంగా ఉండడం. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని మాకు అందించండి. ధన్యవాదములు.